బాబాయ్ బాబాయ్ మొన్న మనం వీడియో చేసినాం కదా. మరి అవును కదా, మనం మొన్న గంగస్థాన్ లో వీడియో చేసినాం కదా. అవును బాబాయ్, కామెంట్స్ చూడాలా, మర్చిపోయినా నేను. కామెంట్స్ చూద్దాం ఒకసారి. ఒక బ్రో అయితే మనకు శక్తి ఆర్ట్స్ అయితే వీడియో వేయమని చెప్పిండు, మర్చిపోయినాంలా. పోయి ఇద్దాం ఇయ్యాలా, పోమా అక్కడికి వెళ్దాం నాడు. సో ఫ్రెండ్స్, మొన్ననైతే నేను గంగాస్థాన్ ఫెస్టివల్ అయితే వీడియో చేసిన కదా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తా, అక్కడికి వెళ్ళి చూడండి. కింద కామెంట్ చేసిన బ్రో మొన్ననైతే శక్తి ఆర్ట్స్ లో అయితే వీడియో వేయమని చెప్పిండు. అక్కడికి వెళ్తే నేను మొన్న ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇవాళ. సో ఫ్రెండ్స్, ఇవాళనైతే మన వీడియోగ్రాఫర్ ఉన్నాడు, ఇద్దరు వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. మొత్తం అన్ని బ్యాంక్ మొత్తం చదువుకుంటాడు వీడియో వేయడానికి. వెళ్ళిపోయాము ఇవాళ, చలో పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్స్. ఇంతకు ముందు అయితే నేను లాస్ట్ వీడియో అయితే గంగాస్థాన్ ఫెస్టివల్ అయితే ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూడని వాళ్ళైతే చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇస్తాను అనమాట. అయితే ఆ వీడియో వేసి మనకి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేశారు. ఒకళ్ళు బింగి సంజయ్, ఒకళ్ళు నిజాంబాయ్ గణేష్ అని ఇద్దరు అయితే మనకు కామెంట్ చేశారు అనమాట. నేనైతే ఇప్పుడైతే ఈ శక్తి ఆర్ట్స్కి అయితే వచ్చేసిన. దీని లొకేషన్ వచ్చేసి అటు స్ట్రేట్ వెళ్తే నిజాంబాద్ వస్తుంది. నిజామాబాద్ నుండి మనం నాగారం వెళ్తుంటే సాయినగర్ రోడ్ నెంబర్ 2 అనేది అక్కడ ఉంటుంది, బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి రాగానే మనకు రైట్ సైడ్ లోనైతే షెడ్ ఉంటుంది, శక్తి ఆర్ట్స్ అని. సో ఫ్రెండ్స్, మనం శక్తి ఆర్ట్స్ లోపలికి అయితే వచ్చేసినాం. లోపల అయితే వినయ్ అన్న ఉంటాడు. అన్నతో అయితే మాట్లాడి అన్న మనకైతే వినాయకుల గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి అయితే వెళ్దాం పదండి. హాయ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకు లోపలనైతే వినయ్ అన్న ఉన్నాడు. అన్న మనకు వినాయకుల గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్న, మనకు వినాయకులు ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు అవుతున్నాయి? చిన్నగా చేసినాం, ఆల్మోస్ట్ 5 ఫీట్స్ నుండి 9 ఫీట్స్ దాకా ఉన్నాయి. 12 ఫీట్స్ కూడా ఉన్నాయి, కానీ బుకింగ్ వినేవన్నీ ఫోటో వర్క్. మన అన్ని ఫోటో వర్క్స్, డెకరేషన్ పీసెస్ నడుస్తాయి. మనం ఎన్ని ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నాం? దాదాపు 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్. అయితే అన్ననైతే మనకి ఇంతకు ముందు కోటగల్లీలో వేస్తుండే, కోటగల్లీలో వేస్తుండే, ఆర్య సమాజ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఇప్పుడైతే సాయినగర్ 2 కి అయితే షిఫ్ట్ చేసారు ఈ ఇయర్ కొత్తగా, ఫస్ట్ టైం అన్నమాట. అయితే మనకి ఇక్కడ నుండి ఎక్కడ దాకా వెళ్తున్నాయి బుకింగ్స్? బోధన్, బైన్సా, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, నిర్మల్ విలేజెస్ మొత్తం ఫోటో వర్క్స్ తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. చాయిస్ తోటి ఫోటో చూపిస్తే కూడా అట్లా 3 months ముందు, 3 months బిఫోర్ బుకింగ్ అవి ఫోటోస్ వర్క్. అవునా? అయితే మన దగ్గర బుకింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న? స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ సగం బుకింగ్ కూడా అయిపోయింది. సగం బుకింగ్ అయితే అయిపోయినాయి. తొందరగా వచ్చేసి కలరింగ్ కొద్దిగా లేట్ ఉంది అంతే. తొందరగా వచ్చేసేయండి. అన్న దగ్గర అయితే మనకు బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. తొందరగా వచ్చేసి బుక్ చేసుకోరు. ఇక్కడ లోపల అయితే డిఫరెంట్ మోడల్ లో వినాయకులు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అన్ని వినాయకులు అయితే చూపిస్తా వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, నేను షెడ్ లోపలికి ఎంటర్ అయిపోయినా కదా. ఇందులో ఈ షెడ్ లో అయితే ఒక స్పెషల్ గణపతిని తయారు చేస్తారు సార్ వినయ్ అన్న అయితే. ఆ వినాయకుడు ఏ మోడల్ ఉంటాడు తెలుసా? అనంత పద్మనాభ స్వామి రూపంలో అయితే ఉంటాడు. వస్తున్నాయి ఈ వినాయకుడు అయితే స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఈసారి ఈ షెడ్ లోనైతే. ఆ వినాయకుడిని కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఈ షెడ్ లోనైతే ఒక స్పెషల్ గణపతి చూపిస్తా అని చెప్పిన కదా. అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్న వినాయకుడు అయితే మనకి ఇటు సైడ్ అయితే ఉన్నాడు. వర్క్ జరుగుతుంది, చూడండి. సో ఫ్రెండ్స్, వినాయకుడిని అయితే చూసిరుగా. ఈ వినాయకుని అవుట్పుట్ అయితే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది అవుట్పుట్. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయకుని అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది మనకి. వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది అన్న? 8 ఫీట్స్ ఉండదు. ఇది 8 ఫీట్స్ ఉంది. కృష్ణుడు వెన్నయిస్తున్నట్టు. ఓకే, ఈ వినాయకుని స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే కృష్ణుడు అయితే వినాయకునికి వెన్న వినిపిస్తున్నట్టు ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటా అన్న? ఇది 6.5 ఉంటది. ఇది వచ్చే 6.5. హనుమంతుడు తోక వస్తుంది, దీనికి తోకకి గంట కొడుతున్నట్టు కాన్సెప్ట్ ఇది. మనకి హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. హనుమంతుడికి తోక కూడా వేస్తారు. తోకకు గంట ఉంటాయి కదా, ఆ గంట కొట్టుతున్న కాన్సెప్ట్ అయితే వినాయకుడు ఉన్నాడనమాట. చూడండి ఎన్ని ఫీట్స్ ఉంటా అన్న? 6.5 ఫీట్. సో అన్న, ఈ వినాయకుడు మనకి ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఈ 7 ఫీట్స్. ఇది హనుమంతుడు భజన చేస్తుండే, గణపతి కూర్చొని చూస్తున్నాడు అన్నట్టు. మన బజరంగ్ బల్ అయితే భజన చేస్తుంటే పక్కకైతే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. కూర్చొని మంచిగా చూస్తున్నాడు అన్నమాట.
సో ఫ్రెండ్స్, మనకి వినాయకుడు అయితే గద్ద పైన కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు మనకు 6 feet వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకు ఈ వినాయకుడు అయితే లింగం పైన కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 5.5 feet వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా వినాయకుడు వీడియోకి వస్తుంటే తమ్ముళ్ళు అయితే వచ్చారు, మన సబ్స్క్రైబర్స్ వినాయకులు అని చూనికి వచ్చారు. హాయ్ ఫ్రెండ్, హాయ్ తమ్ముడు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? 5.5 ఇది. ఈ కాన్సెప్ట్ ఏందన్నా? ఇది వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ. ఈ వినాయకుడు అయితే మనకు ఇండియన్ ఆర్మీ కాన్సెప్ట్ ఉందన్నమాట. మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఇటొక సింహం ఉంటది. మొత్తం మనకు వినాయకుడికి అయితే క్లాత్ వర్క్ ఉంటుంది అన్నమాట. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది 7.5 వస్తుంది. ఇది ఈ వినాయకుడు కాన్సెప్ట్ ఏ మోడల్ అంటే వినాయకుడు? ఇది వచ్చేసి మనకు సూపర్ మారియో ఇక్కడ ఉంది. మనకైతే ఈ వినాయకుడు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి అవుట్డోర్, ఇది ఆర్మూర్ కి సూపర్ మారియో. మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది 8 feet వస్తుంది. ఇది వచ్చేసి శంకర్ చేతిలో ఉయ్యాల హ్యాంగింగ్ వస్తుంది. ఓకే, మన ఈ వినాయకుని కాన్సెప్ట్ వచ్చేసి శంకరుని చేతిలో అయితే ఉయ్యాల పట్టుకుని ఉంటాడు. అయితే అలా వస్తుంది. ఒకసారి అయితే ఫోటో ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ చూపిస్తా. ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది. ఈ హ్యాండ్ లో అయితే మనకు లడ్డూలు వస్తాయి అన్నమాట. పార్వతి హ్యాండ్. ఇంకోటి ఈ హ్యాండ్ లో అయితే మనకు ఇలా ఉయ్యాల వస్తుంది. ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఇలా ఉయ్యాలను అయితే ఈ హ్యాండ్ లో వస్తుంది. సో అన్న, మనకు ఈ వినాయకుడు ఏ కాన్సెప్ట్ లో ఉన్నాను? వచ్చేసి మన కాలభైరవ స్వామి వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడు, ఇక్కడ అయితే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడైతే మనకు కుక్క ఉన్నది. ఈ వినాయకుడి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది. మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటుంది? 13 feet వస్తుంది. ఇది వచ్చేసి మనకి శంకరుని మోడల్. ఈ వినాయకుని అవుట్పుట్ వచ్చేసి మనకైతే ఇలా వస్తుంది. అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది వచ్చేసి 8 feet. ఇది కూడా మన లింగంకి అభిషేకం చేస్తారు. ఇక్కడైతే మనకు లింగం వస్తుంది. లింగానికి అయితే వినాయకుడు అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది. సో మనకు ఈ వినాయకుడి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే మొత్తం శక్తి ఆర్ట్స్ అయితే వినాయకులను చూసారు కదా. మనకైతే వినయ్ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నంబర్ 8143815559. మనకు ఫోటో వర్క్స్ కావాలంటే 3 months బిఫోర్ ఇస్తేనే ఫోటో వర్క్స్ అవైలబుల్ ఉంటాయి. 3 months అయిపోతే తీసుకోము, బుకింగ్ క్లోజ్ అయిపోతుంది ఫోటో వర్క్స్. సో ఇంకా కొన్ని మోడల్ వినాయకులు అయితే మనకి ఇంకా బుకింగ్ కాలేవన్నమాట, కొన్ని అయిపోయినాయి. అయితే అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది కదా, అన్న కాల్ చేసి మనకి వాట్సాప్ లో కూడా ఫోటోలు పంపిస్తారు, లేకుంటే డైరెక్ట్ వచ్చి మనకి సెట్ దగ్గరకు వచ్చి వినాయకులు అయితే చూసి బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూసిగా నెక్స్ట్ వీడియో ఎక్కడ వేయాలన్నా కింద కామెంట్స్ లో అయితే కామెంట్స్ చేయండి. అయితే అక్కడికి వెళ్ళి అయితే నెక్స్ట్ వీడియో ఇస్తాం.